నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉంటుంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వాళ్లకు ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది. చాలా ఆనందంగా గడుపుతారు ఈ మాసం అంతా వీళ్ళు. మాసము ప్రారంభములోనే కాస్త ఉన్నతమైనటువంటి చల్లని ప్రదేశానికి వెళ్ళాలి అని విమానం ఎక్కి బయలుదేరటం, ఆనందముతో సంతోషముగా జీవితాన్ని చూసుకోవటం, కొంచెం సంతోషముగా ఖర్చు పెట్టుకోవటము, జీవితానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేసేటువంటి విధముగా వీళ్ళ ప్రయత్నాలు చేసుకోవడం, నలుగురు ఆదరించటము, వీళ్ళ యొక్క ప్రతిభను గమనించి నలుగురు వీళ్ళని గౌరవించటము, వీళ్ళ మాటకు విలువ పెరగటము, సమాజములో గొప్పవాడు అని అనిపించుకునేటువంటి విధానముగా ఉండటము, పై అధికారులతో ప్రశంసలు పొంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు జీతాలు పెంచడము కానీ, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని తెచ్చుకోవడం కానీ, ఇలాంటివి జరగటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కనుక కుంభరాశి వాళ్లకు వీళ్ళు ఇల్లు కొనటము, లోన్లు శాంక్షన్ కావటము, బంగారు ఆభరణాలు కొనుక్కోవటము, మానసికంగా ఉల్లాసంగా సంతోషముగా ఈ మాసమంతా గడుపుతారుగాక కుంభరాశి వాళ్ళు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగప్రదంగా ఉన్నది. చాలా బాగుంది. కుంభరాశి వారికి కూడా అసలు డౌటే లేదు. అన్ని కాస్ట్లీ వస్తువులే కొనుక్కుంటున్నారు మాసం అంతా కూడాను. ఇక దైవారాధన విషయం, దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళు ఆరాధించవలసినటువంటి ఇది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువును కానీ అమ్మవారిని కానీ ఇద్దరిని ఆరాధించినా మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. ఇక వీళ్ళు వేసుకునేటువంటి గుడ్డలలో కొంచెం నలుపు తప్ప ఏది వేసుకున్నా మంచిదే. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా అన్ని దిక్కులు మంచివి. సో మాసం అంతా బాగుంది. కుంభరాశి వారు అన్ని చాలా కాస్ట్లీ వస్తువులు, ఇల్లు కొంటారు, బంగారాలు కొంటారు, ఇలా చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయాలు చెప్పారు. ఇక దిక్కుల విషయానికి వస్తే ఉత్తరం మినహా మిగిలిన అన్ని దిక్కులు కలిసి వస్తాయి. దైవారాధన విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువుని కానీ అమ్మవారిని కానీ ఎవరిని ఆరాధించినా మంచి ఫలితాలు ఉంటాయి. రంగుల విషయానికి వస్తే నలుపు మినహా మిగిలిన అన్ని రంగులు వేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. ఇక ఏదేమైనప్పటికీ జాతకాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి రాశిలో చెప్తూనే ఉన్నాను. ఇది అందరికీ సంబంధించి జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. మాస ఫలితాలు అంటే మీరు ఏ లగ్నంలో ఉన్నారు, మీకు ఏ రాశిలో ఉన్నారు, రాశిలో ఎలా ఉంది, మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మీ జాతకం చూస్తేనే తెలుస్తుంది. జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.